ఈరోజు నేను మీకు ఓ మంచి కర్రీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. బూందీ కర్రీ అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం. బూందీ కర్రీ క్విక్గా చేసేసుకుందాం, వచ్చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వచ్చేయండి, కర్రీ చేసేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నా అండి. ప్యాన్ వేడైపోయింది, ఆయిల్ వేసేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఇది చాలా తొందరగా అయిపోయే కర్రీ అండి, చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుంటే చాలు, బూందీ రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైం ఏ కర్రీ లేనప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇది చేసేసుకొని హాయిగా తినేసేయచ్చు. ఆయిల్ వేడవుతుందండి. ఆయిల్ వేడైందండి, ఆవాలు వేసేసా. ఆవాలు చిట్పట్లాడాలి. ఆవాలు చిట్పట్లాడుతున్నాయి. ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. ఈ రెండేనండి పోపు గింజలు, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం కరివేపాకు వేసేస్తున్నా. పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసేస్తున్నా. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఉల్లిపాయలు వేగడం కోసం ఒక చిన్న స్పూను ఉప్పు వేసేసా. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగక్కర్లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఉల్లిపాయలు చూడండి వేగుతున్నాయి. ఉల్లిపాయలు ఇలా వేగితే చాలు. కొంచెం పసుపు వేసేసుకుందాం. పసుపు కొంచెం పచ్చివాసన పోవాలి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది కర్రీ, ఫాస్ట్గా అయిపోతుంది, చక్కగా నోటికి టేస్టీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు మాత్రం వేగితే చాలు. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. ఇప్పుడు కర్రీకి కారం వేసేసుకోవాలి. ఇది చిన్న స్పూన్ అండి, నేను ఒక 2.5 స్పూన్లు వేసా. మీరు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఎందుకంటే బూందీలో కూడా కొంచెం కారం ఉప్పు ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్. ఇందాక సాల్ట్ కొంచెమే వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇందులో కొంచెం చింతపండు పులుసు టమాటా కూడా వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఇవన్నీ వేగిపోయినాయి. ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసేస్తున్నా. మామూలుగా అయితే బూందీ స్నాక్ ఐటెంలా తీసుకుంటాం కదా మనం, ఎవరింట్లో అయినా జనరల్గా ఉంటుంది. ఏ కూరగాయలు లేనప్పుడు చక్కగా ఇలా చేసేసుకొని తినేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటా కొంచెం మగ్గానండి, మూత పెట్టేద్దాం. టమాటా మగ్గిపోయిందండి. టమాటా మగ్గింది. నేను కొంచెం అంటే కొంచెం చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకొని రసం తీసుకున్నా, అది వేసేసా.
పులుసు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోండి. ఇప్పుడు దీనికి ఇంకొంచెం వాటర్ వేద్దాం. ఈ బూందీ వేసిన తర్వాత మనం బూందీ పీల్ చేసుకుంటుంది కదా పులుసు అంతా, కాబట్టి కొంచెం వాటర్ వేద్దాం. ఇది కొంచెం మరగాలి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి. కారం సరిపోయిందండి, ఉప్పు కొంచెం తగ్గింది, వేసుకుంటా. బూందీలో కూడా ఉప్పు ఉంటుందండి, చూసి మీరు వేసుకోండి. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించి కొంచెం వేసుకున్నా. ఇప్పుడు ఇది కొంచెం మరగాలి, మూత పెట్టేద్దాం. నేను 2 కొంచెం పెద్ద ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకున్నా. ఈ కప్పుడు బూందీ తీసుకున్నా. ఆ 2 టమాటాలకి 2 ఉల్లిపాయలకి ఇంత క్వాంటిటీ బూందీ తీసుకుంటే సరిపోతుంది. పులుసు చూసారా మరుగుతుంది. ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు టమాటా ఉడికేదాకా మరగనిద్దాం. పులుసు ఇంకొంచెం దగ్గరికి రానిద్దాం. బూందీ వేసిన తర్వాత బాగా ఉడకకూడదు అన్నమాట. బూందీ వేసిన తర్వాత ఒక్క పొంగు వస్తే చాలు, లేకపోతే మొత్తం మెత్తగా అయిపోతుంది బూందీ మొత్తం. అందుకనే ఇంకొంచెం మరగనిద్దాం. పులుసు మరిగిపోయింది, చూసారా ఎలా ఉడుకుతుందో. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొంచెం గరం మసాలా పౌడర్ వేద్దాం. ఇది ఒకసారి మొత్తం బాగా కలిపేద్దాం. ఇంత పులుసు ఉంటే చాలండి. అందులో ఇది కుండ కదా, కాసేపు వేడికి లాగేసుకుంటుంది ఆ పులుసు అంతా. ఇప్పుడు బూందీ వేసేస్తున్నా. బూందీ వేసిన తర్వాత కలపకండి, జస్ట్ ఇలా వదిలేసి మూత పెట్టేయండి. ఈ కుండ వేడికి అది కాసేపు ఉడుకుతుందండి. అది కొంచెం కుండ ఆవిరంతా పోయింది. ఒక్కసారి మిక్స్ చేసుకొని చూసారా పులుసు అంతా ఎలా లాగేసుకుందో. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. టేస్టీ బూందీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అప్పటికప్పుడు ఏం కూరగాయలు లేనప్పుడు మనకి ఏం కూర ఉండాలా అని తోచదు కదా, అలాంటప్పుడు ఇలా చేసేసుకోండి. ఏమున్నాయి దీంట్లో, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. ఉల్లిపాయలు టమాటాలు కొంచెం చింతపండు పులుసు వేసాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి.